హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ టైమ్స్‌లో ఐపీఓకున్న క్రేజ్ అండ్ డిమాండ్ అయితే చాలా పెరిగింది. గత కొంతకాలంలో లిస్ట్ అయిన ఐపీఓస్ చూసుకున్నట్టయితే 100% దగ్గరగా రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ. ఇది 115% లాభాన్నయితే ఇచ్చింది. వారి ఎనర్జీస్ ఐపీఓ అయితే 70% రిటర్న్స్‌నైతే ఇచ్చింది. వితిన్ 3 డేస్‌లో. ఇలాంటి రిటర్న్స్ వల్ల ఐపీఓ డిమాండ్ అయితే చాలా పెరిగిపోయింది. అసలు ఏంటి ఈ ఐపీఓ? వీటి లాభాలేంటి అనేది చూద్దాం. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అండ్ ఆ కంపెనీ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఎక్స్పాన్షన్కి సరిపడా అమౌంట్ వాళ్ళ దగ్గర అయితే లేదు. బ్యాంక్స్లో లోన్ తీసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇలాంటి టైంలో కంపెనీ కొంత షేర్ని సెల్ చేస్తారు అండ్ ఐపీఓ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ కంపెనీ షేర్స్ని పబ్లిక్కి సెల్ చేస్తారు కాబట్టి అండ్ ఫస్ట్ టైం ఆ కంపెనీ షేర్స్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయి కాబట్టి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటారు. వన్స్ ఒక కంపెనీ ఐపీఓ అనౌన్స్ చేయాలి అనుకుంటే సెబీ దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ డీటెయిల్స్, వాళ్ళ ఫైనాన్షియల్స్ అంతా ఇన్ఫర్మేషన్ సెబీకి ప్రొవైడ్ చేయాలి. సెబీ ఈ కంపెనీ జెన్యూనా ఆర్ ఫేకా అండ్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఐపీఓకి అప్రూవల్ ఇస్తారు. వన్స్ ఐపీఓకి అప్రూవల్ వచ్చాక అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఐపీఓలో 4 కేటగిరీస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకటి రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే పబ్లిక్. సెకండ్ది నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. థర్డ్ది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫోర్త్ది ఎగ్జిస్టింగ్ కంపెనీ ఎంప్లాయీస్. సో ఈ 4 కేటగిరీస్ నుంచి ఐపీఓకి అయితే అప్లై చేయొచ్చు. మనం ఐపీఓకి అప్లై చేసే ముందు కంపెనీ బిజినెస్ ఏంటి, ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ ఫ్యూచర్ అన్నీ ఆలోచించి అన్నీ బాగుంటే ఐపీఓకి అప్లై చేయాలి. ఎందుకంటే అన్ని ఐపీఓస్లో మనం గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో వన్స్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసి ఐపీఓకి అప్లై చేశాక మన అప్లికేషన్ ప్లేస్ అవుతుంది. ఐపీఓ అప్లికేషన్ డేట్ అయిపోయాక లాటరీ బేసిస్ ప్రకారం ఐపీఓ అనేది మనకి అలాట్ అవుతుంది. వన్స్ ఆ లాటరీ బేసిస్లో మనం అప్లికేషన్ పిక్ అయితే ఆ కంపెనీ ఐపీఓ అనేది మనకి అలాట్ అవుతుంది. ఐపీఓ అలాట్ అయ్యాక కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి కంపెనీ లిస్ట్ అయ్యే రోజే మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఐపీఓలో మనం తక్కువ ప్రైస్కి కొన్న షేర్స్ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ షేర్ ప్రైస్ పెరిగి మనకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇలా ఐపీఓ ద్వారా లాభాలైతే పొందొచ్చు. మీరు ఐపీఓ అప్లై చేయాలనుకుంటే వన్స్ అన్ని పక్కాగా చెక్ చేశాక అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు మన కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.